నమస్కారం. ఈరోజు మనం రీక్యాప్ చేయబోయే సినిమా ఘరానా మొగుడు. 1992లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి. కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, పరుచూరి బ్రదర్స్ మాటలు, ఎం కీరవాణి గారి మ్యూజిక్. కథలోకి వెళ్దాం. రాజు విశాఖపట్నం షిప్యార్డ్లో పని చేసే ఒక కార్మికుడు. మంచి మనసున్న మనిషి. తోటి వర్కర్లకి ఏ కష్టం వచ్చినా ముందుండి సాయం చేస్తాడు. అందుకే అక్కడ అందరికీ రాజు అంటే ప్రాణం. ఇలా ఉండగా రాజు తల్లికి పక్షవాతం వస్తుంది. తల్లి ఆరోగ్యం కోసం రాజు ఉద్యోగం వదిలిసి హైదరాబాద్కి మారతాడు. అక్కడ కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. అదే హైదరాబాద్లో బాపినీడు అనే పెద్ద పారిశ్రామికవేత్త ఉంటాడు. ఆయన కూతురు ఉమాదేవి తండ్రి నుంచి బిజినెస్ మొత్తం తన చేతుల్లోకి తీసుకుని కంపెనీని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. తెలివైనది, సమర్థురాలు, కాని ప్రతి విజయంతో పాటు ఆమె అహంకారం కూడా పెరుగుతూ వస్తుంది. డబ్బు ఉంటే మనుషుల్ని శాసించొచ్చు అనేది ఆమె నమ్మకం. ఈ అహంకారమే ఒక పెద్ద సమస్యని తెచ్చిపుతుంది. రంగనాయకులు అనే వ్యక్తి తన కొడుక్కి ఉమాదేవితో పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. ఉమాదేవి ఆ ప్రపోజల్ని తిరస్కరించడమే కాదు, ఇంటికి వచ్చిన ఆ తండ్రి కొడుకుని అందరి ముందు ఘోరంగా అవమానిస్తుంది. ఆ అవమానానికి పగ పట్టిన రంగనాయకులు ఉమాదేవిని చంపడానికి గూండాలని పంపిస్తాడు. కాని ఆ రోజు ఆ కారులో ఉమాదేవి బదులు ఆమె తండ్రి బాపినీడు ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన రాజు ప్రాణాలకి తెగించి బాపినీడుని కాపాడుతాడు. ప్రాణం కాపాడిన రాజుని బాపినీడు అభిమానంగా తన ఫ్యాక్టరీలో ఉద్యోగంలో పెట్టుకుంటాడు. ఇలా రాజు ఉమాదేవి కంపెనీలోకి అడుగు పెడతాడు. ఫ్యాక్టరీలో చేరిన కొద్ది రోజుల్లోనే రాజు అందరి మనసులు గెలుచుకుంటాడు. విశాఖపట్నంలో ఎలా ఉన్నాడో ఇక్కడ అంతే. కార్మికుల కష్టాలు వింటాడు. వాళ్ల తరపున నిలబడతాడు. యాజమాన్యం అన్యాయం చేస్తే సూటిగా ప్రశ్నిస్తాడు. ఉమాదేవి లాంటి యజమానురాలికి ఇది అస్సలు నచ్చదు. తన మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఒక సామాన్య వర్కర్కి ఎక్కడిది అని ఆమె అహం దెబ్బతింటుంది. ఇద్దరి మధ్య ఘర్షణ రోజురోజుకి పెరుగుతుంది. ఒకవైపు అధికారం, ఇంకోవైపు ఆత్మగౌరవం. ఎంత ప్రయత్నించినా రాజుని ఆపలేకపోయిన ఉమాదేవి చివరికి ఒక వింత నిర్ణయం తీసుకుంటుంది. రాజుని పెళ్లి చేసుకోవడం. ప్రేమతో కాదు, భర్త అనే స్థానంలో పెట్టి తన ఇంట్లో తన కంట్రోల్లో ఉంచుకుంటే ఇక ఫ్యాక్టరీ విషయాల్లో జోక్యం చేసుకోడు అనే లెక్కతో. అందుకే ఈ టైటిల్ ఘరానా మొగుడు. రాజు ఒప్పుకోడని ఆమెకి తెలుసు. అందుకే డైరెక్ట్గా రాజు దగ్గరికి కాదు, రాజు తల్లి దగ్గరికి వెళ్తుంది. అనారోగ్యంతో ఉన్న ఆ తల్లిని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసి ఆమె ద్వారా రాజుని ఈ పెళ్లికి ఒప్పిస్తుంది. తల్లి మాట కాదనలేక రాజు పెళ్లికి తల వంచుతాడు. కాని ఉమాదేవి లెక్కలు తప్పుతాయి. పెళ్లి చేసుకుంటే రాజు దారికొస్తాడు అనుంది. కాని రాజు పెళ్లి తరువాత కూడా ఏమాత్రం మారడు. ఆమె పెత్తనానికి తల వంచడు. తప్పుని తప్పు అనడం ఆపడు. పైగా ఆమె ఆటలో ఆమెకే తిప్పికొడుతూ ఉంటాడు. ఈ భార్యాభర్తల మధ్య నడిచే ఈ యుద్ధమే సినిమాకి ప్రధాన వినోదం. ఆమె ఒక ఎత్తు వేస్తే రాజు దానికి చెక్ పెట్టే తీరు, థియేటర్లలో విజిల్స్, నవ్వులు. దీనికి తోడు బ్రహ్మానందం లాంటి కమెడియన్ల కామెడీ ట్రాక్ కూడా సినిమాకి మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ గొడవల మధ్యలో ఇంకో కోణం కూడా ఉంది. ఉమాదేవి సెక్రటరీ భవానీ, ఈమె రాజుకి మంచి ఫ్రెండ్. వీళ్ళిద్దరి స్నేహాన్ని చూసి ఉమాదేవిలో అసూయ మొదలవుతుంది. భర్తని కంట్రోల్ చేయడానికి పెళ్లి చేసుకున్న ఆమెకే ఆ భర్త ఇంకో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడితే కడుపు మంట. అంటే ఆమెకే తెలియకుండా ఆమె మనసులో రాజు పట్ల ఇష్టం మొదలైంది అని అర్థం. ఆ కోపం, పంతం, అసూయ అన్నీ కలిసి మెల్లగా ప్రేమగా మారుతూ వస్తాయి. కాని ఒప్పుకోవడానికి అహంకారం అడ్డు. ఇదిలా ఉండగా బయట శత్రువులు ఖాళీగా లేరు. పాత పగతో రగిలిపోతున్న రంగనాయకులు ఉమాదేవి కంపెనీలోనే మేనేజర్గా ఉన్న శారంగపాణిని తన వైపు తిప్పుకుంటాడు. లోపలి మనిషి సాయంతో ఫ్యాక్టరీని నాశనం చేసి ఉమాదేవిని దెబ్బతీయాలని కుట్ర పన్నుతారు. కంపెనీ కష్టాల్లో పడుతుంది. ఇన్నాళ్ళు ఏ యాజమాన్యంతో పోరాడాడో ఆపదలో ఆ కంపెనీ కోసమే రాజు నిలబడతాడు. కార్మికులందర్నీ కూడగట్టి రంగనాయకులు కుట్రల్ని ఒక్కొక్కటిగా బద్దలు కొడతాడు. క్లైమాక్స్లో విలన్ల ఆట కట్టిస్తాడు. ఈ మొత్తం పోరాటంలో ఉమాదేవికి నిజం పూర్తిగా అర్థమవుతుంది. డబ్బుతో అన్నీ కొనొచ్చు అనుకుంది కాని మనిషి నిజాయితీని, ప్రేమని కొనలేమని అహంకారం వదిలేసి నిజమైన భార్యగా రాజు దగ్గరికి వస్తుంది. అహం ఓడిపోయి ప్రేమ గెలిచిన ముగింపుతో సినిమా సుఖంతం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మొదటిది, తెలుగు సినిమా చరిత్రలో
₹10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ దాటిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమా సక్సెస్ తరువాత చిరంజీవి ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరో అయ్యారు. మెగాస్టార్ అనే స్థాయిని ఖాయం చేసిన సినిమాల్లో ఇది ముఖ్యమైనది. రెండోది, ఈ సినిమా మ్యూజిక్ ఇచ్చింది ఎం కీరవాణి గారు. అవును, తరువాత బాహుబలి, RRR చేసి నాటు నాటు పాటతో ఆస్కార్ గెలుచుకున్న అదే కీరవాణి. అందులో బంగారు కోడిపెట్ట పాట అప్పట్లో దేశం మొత్తాన్ని ఊపేసింది. 3 దశాబ్దాలు దాటినా ఆ పాట క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. మూడోది, ఇది 1986లో వచ్చిన కన్నడ సినిమా అనురాగ అరలితుకి రీమేక్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇదే కథతో ఇదే 1992లో తమిళంలో రజనీకాంత్ మన్నన్ అనే సినిమా చేశారు. ఒకే కథ, ఒకే సంవత్సరం. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్, రెండూ పెద్ద హిట్లే. చివరిది, కె. రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్కి ఇది వరుసగా 3వ సూపర్ హిట్. జగదేకవీరుడు, అతిలోక సుందరి తరువాత వచ్చిన ఈ సినిమా ఆ కాంబినేషన్ని బాక్సాఫీస్ గ్యారంటీగా నిలబెట్టింది. సో, ఇదండీ ఘరానా మొగుడు కథ. డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పది అనే పాయింట్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పడం వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. మీరు ఈ సినిమా చూసారా? మీకు నచ్చిన సీన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లాసిక్ తెలుగు సినిమా కథలు ప్రతి వారం వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం ఇంకో అద్భుతమైన సినిమాతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.